సదా పాడెద హల్లెలూయా, ప్రభు యేసుకు హల్లెలూయా. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. ఈ రాత్రి కాల సమయంలో మన పరలోకపు తండ్రికి స్తోత్రము ఘనత కలుగును గాక. అనుదినము ఆయన పాదాల చెంతన చేరి ఆయనను స్తుతించి ఆయన సన్నిధిగా కూడుకొనవలసిన వారమై ఉన్నామండి. వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చు దినములలో మనమున్నాం. ఆ దినము సమీపించిన కొలది మరి ఎక్కువగా కూడుకొనవలనని దైవవాక్యము తెలియచేస్తోంది. కాబట్టి ఈ రాత్రి ఈ రీతిగా మనము ఆయన పాదాల దగ్గర చేరినాము. ప్రభునందు ప్రియులారా, ఇంకను రావలసిన సహోదరులు రావలసినదిగా కోరుచూ ఉన్నామండి. ఈ రాత్రి కుటుంబ వ్యవస్థ అనే అంశాన్ని మనము ప్రారంభించుకుంటున్నాము. ఈరోజు కుటుంబాలు ఘోరమైన పరిస్థితులలో ఉన్నాయి. ఈరోజు కుటుంబాలు మనము చూస్తే గుండులు పట్టుకుంటూ ఇలాంటి దుర్భరంగా ఇలాంటి నేర ప్రవృత్తితో ఉన్నాయేంటని ఎంతో బాధ అనుభవిస్తూ ఉన్నామండి. అట్లయితే ఈరోజు కుటుంబాలు బాగోవాలన్నా లేక కుటుంబాలు పాడైపోవాలన్నా ఒక రీజన్ ఉందండి. ఆ రీజన్ ఏంటంటే కుటుంబ నాయకుడు అతడు నాయకత్వం యొక్క సామర్థ్యతను పొందుకోవాలి. అలాగనే తన నాయకత్వాన్ని కుటుంబం మీద జాగ్రత్తగా నడిపించవలసిన వారై ఉన్నారు. ఇలాగా కుటుంబ నాయకుని యొక్క నాయకత్వం సమర్థవంతముగా నిర్వహించకపోవటాన్ని బట్టిని, అలాగా నిర్వహించటానికి తావులేని దానిని బట్టి కుటుంబాలు కొన్ని బాగుగాను కొన్ని చెడిపోయి ఉంటున్నాయి. కాబట్టి ఈ రాత్రి కొన్ని మాటలు మనం ఆలోచన చేద్దాం. మన చేతిలో ఉన్న జీవగ్రంథమైన బైబిల్ని తెరచి ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనములో నుండి కొన్ని మాటలు చదువుకుందామండి. ఈ హేతువ చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో, అలాగే తితుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందామండి. వారి నోళ్ళు ముయింపవలెను, అట్టివారు ఉపదేశింపకూడని వాటిని దుర్లాభము కొరకు ఉపదేశించుచు కుటుంబాలకు కుటుంబములనే పాడు చేయుచున్నారు. చదవబడిన లేఖనాలు మన వినికిడిలో ప్రభు ఈ రాత్రి కాల సమయంలో నిండారుగా దీవించును గాక. ఈరోజు మన కుటుంబాల కొరకు ఈ రాత్రి వాక్యము మాట్లాడుతూ మనలను బలపరుస్తూ ఉన్నాయి. ఎఫెసీ 3:14లో తండ్రిని బట్టి ఏర్పరచబడిన కుటుంబం, తితు 1:11లో సైతానుని బట్టి పాడైపోతున్న కుటుంబం.
ఇక్కడ రెండు కుటుంబ వ్యవస్థలు కనపడుతున్నాయి. అట్లయితే ఈ రాత్రి మన కుటుంబం ఎఫెసీ 3:14 బట్టి ఉన్నదా, తీతుకు రాసిన పత్రిక 1:11 బట్టి ఉన్నదా ఆలోచన చేసుకోవలసిన వారమై ఉన్నాం. మనము ఈ రాత్రి వరకు సజీవులు లెక్కలలో ఉన్నాం. ఈ రాత్రి వరకు క్షేమంగా ఉన్నాం. ఈ రాత్రి అప్పుడే కొందరు నిద్రపోయినారు. ఈ రాత్రి కుటుంబాలు కొరకు ప్రార్థించి, ప్రభువా మా పిల్లలను కాపాడండి, మా వారిని కాపాడండి అని తల్లిదండ్రులు ఇలా ప్రార్థించిన తర్వాత పిల్లలైతే వారు కూడా వారి తల్లిదండ్రుల కొరకు, వారి స్నేహితుల కొరకు, ఇరుగు పొరుగు వారి కొరకు వారు కూడా ప్రార్థనలు ఏకీవించి, వారు కూడా పిల్లలు తల్లిదండ్రులు ఎవరైతే కలిసి ప్రార్థించుకున్నారో, ఎవరైతే ప్రార్థించినారో వారు తండ్రిని బట్టి కుటుంబం, ఆ కుటుంబంలో దేవుని యొక్క ఆత్మ ఉంది, దేవుని వాక్యం ఉన్నది. అదే సమయంలో ఆ కుటుంబానికి పక్కనే అపవాది కూడా ఉన్నాడు. అందుకు కొన్ని కుటుంబాలను మనం గమనిస్తే దైవికమైన కుటుంబమే కానీ అపవాది ఏలుతుంది అని చెప్పుకొనవచ్చు. మరికొన్ని కుటుంబాలను మనం ఆలోచన చేస్తే ఇక్కడ ఏ దేవుని భయం లేదని, ఆ కుటుంబంలో ప్రభు లేడని చెప్పేయొచ్చండి. కాబట్టి కుటుంబాలు క్షేమంగా ఉండాలంటే ప్రభువు ఉండాలి. అలాగే కుటుంబాలు పాడైపోతున్నాయి అంటే అపవాది బోధ వలన పాడైపోతున్నాయి. ఈ రాత్రి మనం ప్రభువైన యేసుక్రీస్తు కల్వరి రక్తధారల యందు విశ్వాసం ఉంచి పరిశుద్ధులుగా మార్చబడి ప్రభువైన యేసుక్రీస్తు నందు కుటుంబముగా ఉన్నాము. ఈ రాత్రి మన కుటుంబాన్ని బాగు చేసుకొనటానికి, బలవంతులుగా ఉంచుకోవటానికి, పిల్లలు పెద్దవారు అందరూ కూడా దేవునికి సాక్షులుగా ఉండటానికి కొన్ని పాఠాలు మనం ఈ రాత్రి నేర్చుకుందామండి. మన కుటుంబ క్షేమం కొరకై మనము ఆదికాండ గ్రంథములో ఉన్నటువంటి నోహోవు కుటుంబంలో నుండి పాఠాన్ని కొంతవరకు నేర్చుకుందామండి. నోహోవు అనగా నెమ్మది అని అర్థం అండి. ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనంలోనికి మనము వెళ్తున్నామండి. మీరు కూడా 6వ అధ్యాయము 9వ వచనాన్ని తీయండి. నోహోవు వంశావళిదే. నోహోవు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై ఉండెను. నోహోవు దేవునితో కూడా నడిచినవాడు. నోహోవు వంశావళి అంటే నోహోవు కుటుంబం. నోహోవు కుటుంబం నోహోవు యొక్క కుటుంబము నుండి రాత్రి మనము శ్రేష్టమైన పాఠాన్ని కలిగి ఉందామండి. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయములో కొత్త నిబంధన నోహోవు కుటుంబమును గురించి ఇక్కడ ఒక పాఠాన్ని ఇచ్చింది. ఎబ్రీ పత్రిక 11:7 వచనం, విశ్వాసమును బట్టి నోహోవు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. ప్రియులారా, వింటున్నారా? నోహోవు కుటుంబము అనగా వంశము. ఈ వంశము
గురించి క్రొత్త నిబంధనలో మనకి తెలియచేసిన ప్రాముఖ్యమైన మాట ఏమిటి అంటే, నోహోవు ఇదివరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయము భక్తితో తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేసెను. అయితే హెబ్రీ గ్రంథకర్త ఏం చెప్తున్నాడంటే, అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడయ్యను అని చెప్పినారు. ఇప్పుడు నోహోవును జాగ్రత్తగా పరిశోధన చేద్దాం. నోహోవు సమర్థవంతమైన నాయకత్వాన్ని ఎలాగా కలిగి ఉన్నాడు? నోహోవు తన కుటుంబమును తనను దేవుని ఎడల భయమును భక్తియును కలిగి ఎలాగ నడిపించగలిగినాడు? నోహోవు యొక్క విశ్వాసము, నోహోవు యొక్క కుటుంబాన్ని నడిపించే సామర్థ్యత అతడు ఎలా పొందుకున్నాడు అని ఆలోచన చేయాలి. మనము ఒకరిని మాదిరిగా తీసుకోవాలి, ఒకరి దగ్గర నేర్చుకోవాలి. అప్పుడే కుటుంబాలను కట్టుకోగలుగుతామండి. కుటుంబాలు కట్టబడాలంటే కుటుంబ యాజమానుడు కొన్ని పద్ధతులు నేర్చుకోవాలి. నోహోవు ఎక్కడ ఈ సామర్థ్యాన్ని పొందుకున్నాడో ఆదికాండము 5వ అధ్యాయము 28-29 నుండి మనం తెలుసుకొనవచ్చండి. ఇక్కడ మనకి కనపడుతున్నారు లేమేకు నుండి నాయకత్వము పొందిన నోహోవు అండి. లేమేక్ అంటే అవరోహుడవుట లేక తన బలము గలవాడు అనే మాటకు అర్థాన్ని ఇస్తుంది. లేమేకు 152 ఏళ్ళు బ్రతికి ఒక కుమారుని కని, చాలామందిని సంతానాన్ని కనుండొచ్చు, కానీ నోహోవు గురించి ఒక కుమారుని కని అని చెప్పినారు. భూమిని యెహోవా శపించినందున వలన కలిగిన మన చేతులు కష్టము విషయములోను మన పని విషయములోను ఇతడు మనకు నెమ్మది కలగజేసుననుకొని అతనికి నోహోవు అని పేరు పెట్టిన. నోహోవు అనగా నెమ్మది. లేమేకు సరైన ఒక బాధ్యత కలిగిన తండ్రిగా కనపడుతున్నాడు. తన ఇంటి వారిని ప్రభు ఎడల, దేవుని ఎడల భయభక్తులతో పెంచగలిగిన వాడుగా కనపడుతున్నాడు. లేమేకు తనలోనూ కూడా కుటుంబాన్ని నడిపించే సామర్థ్యతను పొందుకోగలిగినాడు. తాను ఏదైతే పొందుకున్నాడో అదే తన ఇంటి వారికి నేర్పాడు. లేమేకు నేర్పిన పాఠం నోహోవు బాల్యములోనే నేర్చుకున్నాడు. మరి లేమేకు ఎవరి నుండి అతడు తన కుటుంబాన్ని సమర్థవంతముగా ఆ నాయకత్వాన్ని నేర్చుకుని నడిపిస్తున్నాడో ఇక్కడ లేమేకును కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నామండి. లేమేకు 29వ వచనములో ఏమని చెప్పినారంటే, భూమిని యెహోవా శపించినందున వలన అన్నారు. ఆదికాండం 3వ అధ్యాయము 17 నుండి 20 వచనాల వరకు ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములను తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది.
కాబట్టి చేతులు కష్టం ఇక్కడ ప్రారంభమైంది. లేమెకు బ్రతికిన కాలానికిని ఆదాము బ్రతికిన కాలానికిని దగ్గరగా 1900 ఏండ్లు ఇంకను తక్కువ ఉండొచ్చు, లేక 1800 ఉండొచ్చు. ఆ కాలమందు మొదటి మనుషుడైన ఆదాము వలన భూమి మీద శాపం కలిగింది, కష్టం వచ్చింది. ఈ సంగతి లేమెకు కలిగి ఉన్నాడు, తెలుసుకొని ఉన్నాడు. లేమెకు యెహోవా భూమిని శపించినందున వలన మన చేతులు కష్టార్జితం, మన చేతులు కష్టము విషయములో, మన పని విషయములోను ఈ రెండు మాటలు ఆదాము దగ్గర నుండి తెలుసుకున్నాడు. ఆదాము నుండి సేతు, సేతు నుండి ఎనేసు, ఎనేసు నుండి కైనాను, కైనాను నుండి మహలేలు, మహలేలు నుండి ఎరేదు, ఎరేదు నుండి ఆనోకు, ఆనోకు నుండి మెతుషెలా, మెతుషెలా నుండి లేమెకులు. ఈ కుటుంబ నాయకులు, మూల పురుషులు. వీరు దైవికంగా ఆదాము నుండి ఒక్కరు తర్వాత ఒకరు వారు కుటుంబాలు దేవునికి సాక్ష్య కుటుంబాలుగా ఉండేటట్లుగా కొన్ని సంగతులు వారు నేర్చుకుంటూ వచ్చినారండి. కాబట్టి ఆదాము కాలములో దేవుడు నీవు శ్రమట కారిస్తేనే గాని ఆహారము తినలేవని, తిరిగి మన్నైపోదువని చెప్పిన ఆ కాలములో ఉన్న మాటలను ఈ కుటుంబీకులందరూ కూడా తెలుసుకుంటూ లేమెకు దాకా, అంటే నోహావు పుట్టేసరికే, నోహావు ఆ కుటుంబములు పుట్టేటప్పటికే వారు ఒక శాంతి కొరకు, ఒక సమాధానమును కొరకు, ఒక నెమ్మది కొరకు ఎదురు చూస్తూ ఉన్నారని అర్థమవుతుందండి. లేమెకు ఈ సంగతులన్నీ తెలుసుకొని తనకు పుట్టిన కుమారునికి పేరు పెట్టినారు. ఏమనంటే నోహావు. ఈ రోజున దైవజనుల ద్వారా పేరులు పెట్టనివ్వని తల్లిదండ్రులు ఉన్నారు. దైవజనుల ద్వారా పిల్లలను నడిపింపబడనివ్వని తల్లిదండ్రులు ఉన్నారు. ఇది చాలా విచారకరమైన విషయం. ఇక్కడ లేమెకు మెతుషె వలన నేర్చుకున్నాడు, లేమెకు నోహా వలన నేర్చుకున్నాడు, లేమెకు ఆనోకు వలన నేర్చుకున్నాడు, ఎరేదు వలన నేర్చుకున్నాడు. నేర్చుకుని తన కుటుంబాన్ని సమర్థవంతముగా లేమెకు నడిపిస్తున్నాడు. ఆ వరుస క్రమములో నోహావు పుట్టాడు. నోహావుకి సంగతులన్నీ జోడించి నెమ్మది కలగజేయబడతాదని, నెమ్మది అనే మాటకు అర్థమైనదట్లుగా నోహావు అని పేరు పెట్టినారండి. కాబట్టి నోహావులో అంతకు ముందు 10 మంది కుటుంబ నాయకుల యొక్క నాయకత్వం నోహావులోకి ఇమర్చబడింది, లేక వచ్చిందని అర్థమండి. ఈ రాత్రి కాలనీలో ఉన్న మన కుటుంబాలు ఎవరిని బట్టి కుటుంబాలుగా ఉన్నాయో ఆలోచించాలని నేను కోరుతూ ఉన్నాను. నోహావు తన కుటుంబాన్ని నడిపించినప్పుడు ఒక గొప్ప సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు. అదే మనం 6వ అధ్యాయం 9వ వచనం. నోహో వంశావళిదే, నోహావు నీతిపరుడును. లేమెకు నుండి నోహావు నేర్చుకున్నాడండి నీతిపరులుగా ఉండుట.
ఎందుకనగా ఆదాము పాపం చేసిన తర్వాత దేవుడు చర్మపు చొక్కాయిలను తొడిగించి ఆ తర్వాత దేవుడు అన్నాడు, ఆదాము మన వంటి వాడాయిను, అంటే నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. అనగా రక్షకుడు లేకుండా కాదు, విమోచకుడు లేకుండా కాదు. కడపట ఆదాము వచ్చిన తర్వాత మొదట ఆదామును కూడా ఆయన రక్షించవలసిన బాధ్యత ఉంది. తాత్కాలికంగా నోహావుని నీతిమంతుడుగా తీర్చినాడు దేవుడు. అందుకనే అక్కడ బలైంది కానీ బలేమిటో మనకి తెలియలేదు. రక్తము కార్చబడింది కానీ ఆ రక్తం ఏమిటో మనకు తెలియపరచబడలేదు. ఆదికాండం 3వ అధ్యాయంలో ఆ సంగతులన్నీ మనకి అగుపడుతున్నవి. ఆదాము ఎలాగైతే నీతిమంతుడిగా ఉండగలిగినాడో నోహావు కూడా అదే నీతిమంతుడుగా ఉన్నాడు. మరొక డౌట్ రావచ్చు వినేవారికి, ఆదాము పాపి కదండి, నీతిమంతుడు ఎలాగయ్యాడు? అవును, ఆదాము పాపే. ఆదాములోనికి పాపము నైజం వచ్చింది. ఆదాము తాత్కాలికంగా క్షమించబడ్డాడు. అందుకనే కయీనికి బలి ఆరాధన చేయమని చెప్పినాడు. కయీన వినలేదు. కయీను చాలా కాలం అయిన తర్వాత తమ్ముడు పట్టుకొస్తూ మొదలుపెట్టిన తర్వాతనే, ఎబేలు అర్పణ ఇస్తూ వచ్చిన తర్వాతనే పట్టుకొచ్చాడు. తీరా పట్టుకొచ్చి కోపాన్ని ప్రదర్శించి హత్య చేసి కయీను దేశ దెమ్మరి అని శాపాన్ని పొందినాడు. ఇక్కడ కయీనికిని ఎబేలుకిని దేవుని ఆరాధించాలి, అర్పణ ఇవ్వాలని నేర్పింది ఆదామే. కడపటి ఆదాము వరకు, యేసుక్రీస్తు వరకు అందరూ కూడా ఆ రక్షకుడు వచ్చేంత వరకు అదే నీతి మార్గములో నడిచినారు. నోహావు కయీను కుటుంబం ప్రార్థన లేని కుటుంబం, అర్పణ లేని కుటుంబం, ఆరాధన లేని కుటుంబం. అయితే సేతుకి ఎనేసు పుట్టినప్పుడు కుటుంబాల ప్రార్థనలు ప్రారంభమైనవి, దేవునితో గడిపగలిగినారు. కాబట్టి ఆదాము నుండి సేతు నేర్చుకున్నాడు, సేతు నుండి ఎనేసు నేర్చుకున్నాడు, ఎనేసు నుండి కైనాను నేర్చుకున్నాడు, కైనాను నుండి మహలేలు నేర్చుకున్నాడు. ఆ తర్వాత వారి నుండి హేరోదు నేర్చుకున్నాడు, ఏరేదు. తర్వాత ఆనోకు అయితే తన ఇంటి వారిని చక్కగా నడిపించినాడు, దేవునితో నడిచినాడు అని రాసినారు. ఈ క్వాలిటీ అన్నీ ఎవరిలోకి వచ్చినాయి అంటే లేమేకులో నుండి ఎవరికి వచ్చినాయి అంటే నోహావులోనికి వచ్చినాయండి. అందుకనే నోహావు నీతిపరుడును తన తరము వారిలో నిందారహితుడనై ఉండెను. నోహావు దేవునితో కూడా నడిచినాడు. అప్పటికే కొన్ని వందల సంవత్సరాల క్రితం ఆనోకు దేవునితో నడిచిన అనుభవం గురించి రాసినారు. అది మెతుషా వలన లేమేకు నేర్చుకోగలిగినాడు. తన కుమారుని కూడా నోహావును కూడా అలాగనే పెంచినాడు. నోహావు కూడా దేవునితో నడిచిన వాడుగా పేరుగాంచగలిగినాడు. ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం. మనము ఎఫెసీయులకు రాసిన పత్రికలో నుండి ఒక మాట ఆలోచన చేద్దాం. ఈ మాట పాత నిబంధనలో ఉన్న మాటే అపోస్తలుడైన పౌలు ఇక్కడ రాసినాడు. 6వ అధ్యాయము ఎఫెసీ 6:4 తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. లేమేకు నోహావును అలా పెంచగలిగినాడు. నోహావు తన తరము వారిలో నీతిమంతుడుగా లేమేకు యొక్క సామర్థ్యాన్ని కలిగి ఉన్నాడు. నోహావు దేవునితో నడిచిన అనుభవంలోనే ఉన్నాడు. కాబట్టి నోహావు కుటుంబం మనకు ఒక మాదిరి. ఎందుకనగా 120 ఏళ్ళు తన కుమారులను, తన కోడండ్రులను, తన భార్యని
దేవుని మాటకు లోబడేలాగా చేయగలిగినాడు. దేవుడు తనకి దర్శనమిచ్చి సమస్త శరీరులు మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది గనుక నోహోవు, నా సన్నిధిని వారికి అంతము వచ్చి ఉన్నది. ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడుగా ఉన్నావు గనుక నీ ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడ సిద్ధము చేయవలెనని నోహోవుతో దేవుడు చెప్పిన లేఖనం లేక వాక్కు ప్రకారంగా, కొలతల ప్రకారంగా చేసినాడు. 6వ అధ్యాయం చివరిలో నోహు అట్లా చేసెను, అతడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసినని 6 ఆదికాండం 22లో చెప్పబడి ఉంది. కాబట్టి కుటుంబాన్ని సమర్థవంతముగా నడిపించగలిగిన నోహోవు యొక్క సామర్థ్యత మనకి ఇక్కడ కనపడుతుంది. నోహోవు కుటుంబం తండ్రిని బట్టి కుటుంబం. పౌలు అంటున్నాడు, ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలవబడుతుందో ఆ తండ్రి ఎదుట మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నాను, క్రీస్తు ప్రేమను తెలుసుకోవాలి అని చెప్పబడిన మాట ముందుగా మనం చదువుకున్నాం. కాబట్టి నోహోవు కుటుంబం మీద అపవాది దాడి చేయలేకపోయింది. ఈ రాత్రి మన కుటుంబాల్లో దేవుని సన్నిధి ఉండాలి, దేవుని దయ ఉండాలి, దేవుని నడిపింపు ఉండాలి, దేవుని యొక్క కాపుదల ఉండాలి. నోహోవు కుటుంబం చుట్టూ వివాహములాడిన వారు, బలాత్కారులు, తిండిబోతులు, జలప్రలయం వచ్చినా ఎరగని వారు, ఇట్లా 6 రకాలుగా చెడిపోయిన జనాంగం ఉన్నప్పటికీ నోహో కుమారుడు దారి తప్పుపోలేదు, నోహో కోడళ్ళు దారి తప్పుపోలేదు, నోహో భార్య దారి తప్పుపోలేదు. వారు నోహో వలని నీతి తెలుసుకున్నారు, దేవునిలో ఉన్నారు, రక్షణ పొందుకున్నారు. ఇది దేవుని కుటుంబం అని పేరుగాంచగలిగినారు. కాబట్టి రాత్రి కల్వరిలో నీ కొరకు వేలాడిన యేసు ప్రభు తన కుటుంబముగా నిన్ను చేసుకొని తన లోకానికి తీసుకుని వెళ్ళటానికై 2వ మారు భూమి మీదకి రాబోతూ ఉన్నారు. ఈ రాత్రి నా కుటుంబాన్ని ఏలు ప్రభువా, నా కుటుంబాన్ని నడిపించుటకు సామర్థ్యత నీవే నాకు దయచేయి ప్రభువా అని ఒక నాయకుడుగా, కుటుంబ యాజమానుడుగా నీవు దేవునికి లోబడిన వారువై ఉండాలండి. మన కుటుంబం మీద ఎవరి ఆలోచన ఉండకూడదు అంటే సాతాను ఆలోచనలు ఉండకూడదు. మన కుటుంబం మీద దైవజనులు ప్రార్థనలు, దైవజనుల ఆలోచనలు ఉండాలని ఏ తండ్రి అయితే ఇష్టపడతాడో వాడు కుటుంబాలు మంచిగా ఉంటాయి. కొందరు దైవజనులు ఆలోచనలు పన్నెవరు, దైవజనులు పేర్లు పెట్టనివ్వరు, దైవజనులు చేత పిల్లలను నడిపింపనివ్వరు. పిల్లలతో ఏదైనా చెప్పాల్సి వస్తే తండ్రి సలహిస్తేనే కానీ దైవజనుల మాట విని చెయ్యని వారు ఉన్నారు కదా. అలాంటి వారు సాతానికి తావిచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఒకని ఎదుట సరైన మార్గం అనేది కనబడినప్పటికీ అది తుదకు మరణమునికే దారి తీయవచ్చును. కాబట్టి తండ్రి అయినా అలాగే కుటుంబంలో ఉన్న పిల్లలైనా దేవునికి లోబడాలి. అనగా కుటుంబమే క్రీస్తు సంఘం, జీవం కలిగిన దేవుని సంఘం. ఆ సంఘములో ఆ కుటుంబాలు వర్ధిల్లాలి. అలా లోబడటానికి ఇష్టపడాలి. నోహోవు లేమేకు నాయకత్వం నేర్చుకోగలిగినాడు. అలాగా దేవుని సంఘములో నాయకత్వం నేర్చుకోవాలి. నేర్చుకున్న ప్రతి కుటుంబం కూడా దీవెనకరముగా వర్ధిల్లుతారు. ఈ రాత్రి మన వినికుడిలో ఈ సత్యము నింపబడి ప్రభు అయిన యేసుక్రీస్తుకి సాక్షులుగా
మన కుటుంబాలు ఉండునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమ నమ్మకమైన మా పరమందున్న తండ్రి, ఈ స్థానిక సంఘమందు కూడుతున్న కుటుంబాలు క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం. ఆ కుటుంబములో నాయకులు లెమీకు వలె, నోహో వలె సమర్థవంతమైన నాయకత్వాన్ని మీ కుమారుడని యేసుక్రీస్తు వాక్యము ద్వారా కలిగి ఉండుటకు సహాయం చేయండి. పౌలు చెప్పినట్లుగా మిమ్మలను బట్టి ఏ కుటుంబము పిలువబడుతుందో ఆ కుటుంబము అంతరంగమందు శక్తి కలిగి మీ కుమారుని యొక్క ప్రేమను తెలుసుకొనినట్లుగా సామర్థ్యత ఇవ్వాలని, శక్తి ఇవ్వాలని పౌలు ప్రార్థించినట్లుగా ఈ రాత్రి ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి కుటుంబాలనే పాడు చేసే అపవాది బోధకులు, అపవాది పనివారు, అపవాది యొక్క అపోస్తులు, ప్రవక్తలు ఉన్నారు నాయనా. వారు ఉపదేశింపగూడనివి ఉపదేశించి కుటుంబాలనే పాడు చేస్తూ వస్తున్నారు. ఈ రాత్రి అట్టి నాశనము నుండి కుటుంబాలు తప్పించుకొని తిరిగి మారు మనసు పొందుటకు సహాయం చేయండి. ఈ రాత్రి కాలనీలో ఉన్న ప్రతి కుటుంబం కూడా మీ కుమారుడని యేసుక్రీస్తుకి నీతికి వారసత్వం కలిగిన కుటుంబాలుగా ఆశీర్వదించండి. సంఘమందు కూడుతూ ఆరాధన చేస్తున్న వారందరినీ కూడా దీవించండి. ఈ మాటలు ఎక్కడెక్కడైతే వింటున్నారో ఆ స్థలములలో నీ యొక్క ఆత్మ సహాయము, కృపా దయచేయండి. నీ కృపతో నింపండి. ఈ రాత్రి సుఖనిద్ర అందరికీ దయచేయండి. యేసుక్రీస్తు ఘననామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము మా పరలోకపు తండ్రి. ఆమేన్.